రైట్. ఆసిఫాబాద్ లో స్వతంత్ర అభ్యర్థి విషయంలో వివాదం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దీంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి విషయంలో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి విషయంలో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారు. దీంతో వారిని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు. ఆసిఫాబాద్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థి విషయంలో వివాదం చెలరేగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. సారంగపాణి, ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. దానికి సంబంధించి ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్ చూడొచ్చు. స్వతంత్ర అభ్యర్థిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. దీంతో బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ పోటాపోటీగా స్థానాలు వచ్చాయి. అయితే ఎవరికి ఫుల్ ఫ్లెడ్జ్ స్థానాలు రాకపోవడం మూలంగా ఎవరైతే స్వతంత్ర అభ్యర్థిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలోని 1వ వార్డులో స్వతంత్ర అభ్యర్థి 78 ఓట్ల వినోద్ 78 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ పైన విజయం సాధించారు. అయితే ఫలితాల అనంతరం ఈ అభ్యర్థిని ఆటోలో ఎక్కించుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇది తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు ఆటోను కాంగ్రెస్ నాయకులను అడ్డుకోవడంతో రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే స్వతంత్ర అభ్యర్థి అక్కడి నుంచి వెళ్ళి పారిపోయారు. ఈ విధంగా ఇక కాగజ్నగర్ విషయానికి వస్తే కాగజ్నగర్లో సైతం బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ స్థానాలకు సంబంధించి హోరాహోరీగానే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ 3, బీఆర్ఎస్ 4, అదేవిధంగా కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు 4, ఎంఐఎం 1 క్యాండిడేట్ గెలిచారు. ఇందులో స్వతంత్రులను ఇతర పార్టీల మద్దతుతోనే ఇక్కడ మున్సిపల్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఆసిఫాబాద్ విషయానికి వస్తే ఆసిఫాబాద్లో సైతం ఎక్కువగా బీఆర్ఎస్కు స్థానాలు వచ్చినప్పటికీ అయితే మ్యాజిక్ ఫిగర్ అంతా లేకపోవడం మూలంగా మ్యాజిక్ ఫిగర్ రావాలంటే స్వతంత్రులు కీలకం కాబట్టి ఆ స్వతంత్రులను తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ విధంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పుడు కాసేపటి క్రితమే మంచిర్యాలకు సంబంధించి కార్పొరేషన్లో కాంగ్రెస్ బోని కొట్టింది. 2వ డివిజన్కి సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థిని బుట్టా యశోద విజయం సాధించారు. ఇక ఆదిలాబాద్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అందుతున్న ఫలితాల మేరకు 6 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా 1 స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. 2 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్గా బరిలో దిగిన వారు గెలుపొందడం జరిగింది. ఇక బైన్సా విషయానికి వస్తే ఎంఐఎం 7 స్థానాలకు పైచిలకు సాధించింది. ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలిచారు. ఇక్కడ బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించి బీఆర్ఎస్ ఇక్కడ ఖాతా తెరవని పరిస్థితి కనిపిస్తుంది. కేతనపల్లి విషయానికి వస్తే కేతనపల్లిలో బీఆర్ఎస్ అధిక స్థానాలు సంపాదించింది. ఇక్కడ సిపిఐతో పొత్తుంది కాబట్టి 14 స్థానాలు 2 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టయితే చెప్పచ్చు. ఇక ఖానాపూర్ విషయానికి వస్తే 12 వార్డులలో కాంగ్రెస్ 3 స్థానాలు, బీఆర్ఎస్ 1 స్థానం, బీజేపీ 1 స్థానం, ఇండిపెండెంట్ 1 స్థానంలో విజయం సాధించారు. ఆసిఫాబాద్లో 20 వార్డులకు సంబంధించి బీఆర్ఎస్ అధిక స్థానాలు సాధించింది. 9 వార్డులలో గెలిచింది. కాంగ్రెస్ 7, ఇండిపెండెంట్ 4 స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఇండిపెండెంట్లు 4 గనక కాంగ్రెస్ పార్టీ తమ వైపు తిప్పుకుంటే వీళ్ళు మున్సిపాలిటీని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిని తరలించే క్రమంలో బీఆర్ఎస్ నేతలు అడ్డుకోవడం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక బైన్సా విషయానికి వస్తే 26 స్థానాల్లో 13 స్థానాలకు సంబంధించిన ఫలితాలు వచ్చాయి. ఇక్కడ ఎంఐఎం 8 స్థానాలు, ఇండిపెండెంట్లు 5 స్థానాలు గెలిచారు. ఇక నిర్మల్ విషయానికి వస్తే 42 స్థానాలకు సంబంధించిన వార్డుల్లో 19 ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 3, బీజేపీ 4 స్థానాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడైనా ఏ పార్టీకి క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఒక కేతనపల్లిలో మాత్రమే
ఇప్పటికీ బీఆర్ఎస్ సిపిఐ కూటమికి సంబంధించి అంటే రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఇక్కడ పోటీ చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ కంటే ఈ రెండు పార్టీలకు కలిపి అధిక స్థానాలు వచ్చాయి కాబట్టి ఆ మున్సిపల్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక బీజేపీ బెల్లంపల్లిలో కాంగ్రెస్ క్లియర్ మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు మంచిర్యాలలో సైతం ఇప్పటివరకు అందుతున్న ఫలితాల మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరో 2 ఫలితాలు రావాల్సి ఉంది. ఇక చెన్నూరులో దాదాపు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.